రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితాను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని 22A పరిధిలోని నిషేధిత భూముల వివరాలు సేకరించి చక్కదిద్దేందుకు 3 సభ్యుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అస్తవ్యస్తంగా ఉన్న నిషేధిత భూముల జాబితాను పటిష్టం చేసేందుకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ప్రభుత్వ భూములతో పాటు నిషేధిత జాబితాలో మరో 5-6 రకాల భూములు ఉన్నాయి. వీటికి నిర్దిష్ట సంఖ్య అంటూ ఏమీ లేదు. రిజిస్ట్రేషన్ చట్టం 1908 సెక్షన్ 22A పరిధిలో ఉండే నిషేధిత భూముల్లో ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, అసైన్డ్, సీలింగ్, చట్టపరమైన వివాదాల భూములు, కోర్టు స్టే కింద ఉన్న భూములు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు అటాచ్మెంట్ ఇచ్చిన భూములు వంటివి ఉంటాయి. ఇందులో రాష్ట్రంలో ఎంతుంది అన్న దానిపై ఖచ్చితమైన లెక్కలు ప్రభుత్వం వద్ద లేవని చెప్పాలి. ఎందుకంటే ఆయా మండలాలు, జిల్లాల పరిధిలో ఉన్న వివిధ రకాల నిషేధిత జాబితాను రెవెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖకు ఇస్తోంది. ఆ వివరాల ఆధారంగానే నిషేధిత భూములను రిజిస్ట్రేషన్ చేయకుండా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ చర్యలు తీసుకుంటుంది. నిషేధిత జాబితాలు చిత్ర విచిత్రంగా ఉంటాయని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ వెల్లడిస్తోంది. మండల రెవెన్యూ అధికారి ఇచ్చే వివరాలు ఒకలా, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ల నుంచి ఇచ్చే జాబితా మరొకలా ఉంటాయని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు పరిధిలో 77,538 ఎకరాలు భూమి ఉండగా అందులో 57,423 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వక్ఫ్ బోర్డుకు చెందిన కొందరు ఉద్యోగుల సహకారంతోనే ఆక్రమణదారులు రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఇక దేవాదాయ శాఖకు చెందిన 91,827 ఎకరాలు ఉండగా అందులో దాదాపు 20,000 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు సమాచారం. అసైన్డ్ భూములు సుమారు 24 లక్షల ఎకరాలు ఉన్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ నిషేధిత భూములకు చెందిన జాబితా అస్తవ్యస్తంగా ఉన్నట్లు ఇటీవల ఓ కేసు విచారణలో న్యాయస్థానం దృష్టికి రావడంతో విచారణ చేపట్టిన కోర్టు మొత్తం ప్రక్షాళన చెయ్యాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధికారుల నిర్లక్ష్యంతో పట్టాదారులు కూడా ఇబ్బంది పడుతున్నారన్న విమర్శలు భారీగా ఉన్నాయి. ప్రధానంగా ఓ సర్వే నెంబరులో అటు నిషేధిత భూమి, ఇటు ప్రైవేటు భూమి రెండూ ఉన్నప్పుడు ఆ సర్వే నెంబరును సబ్ డివిజన్ చేసి ప్రైవేటు పట్టాదారుడికి చెందిన భూమి విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాల్సి ఉంది. కానీ అధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ఆ భూమిని పట్టాదారు అమ్ముకోవాలంటే నిషేధిత జాబితాలో ఉండటం వల్ల ఆటంకంగా మారుతోంది. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ సెక్షన్ 22A పరిధిలో ఉన్న భూములకు చెందిన వాస్తవ పరిస్థితులను తేల్చేందుకు రాష్ట్ర స్థాయిలో రిటైర్డ్ జడ్జి, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్, CCLA కమిషనర్లతో కలిసి 3 సభ్యుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో కసరత్తు కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖల అధికారుల సమన్వయంతో ప్రక్షాళన చేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. ఇది పూర్తయినట్లయితే ప్రైవేటు పట్టాదారుల ఇబ్బందులు తొలగిపోతాయి. ఒకే నిషేధిత భూమికి చెంది రెవెన్యూ అధికారులు 3-4 సార్లు ఇచ్చిన జాబితాలు కూడా ప్రక్షాళన అవుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే మార్పులు చేర్పులు చేసే ప్రక్రియ అయినందున క్షేత్రస్థాయిలో మరింత నిశితంగా పరిశీలన చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.